గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం యూనిపేలో మనం కేవైసీ ఎలా చేయాలి. ఓకేనా. మనము ప్రస్తుతానికి వెబ్సైట్లో లాగిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను క్రోమ్లోకి వెళ్తున్నాను. క్రోమ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్రోమ్ ఓపెన్ అవుతున్నది. సో వెబ్సైట్ లాగిన్ చేయగానే మనకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇలా మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నా పేరు ఉన్నది కదిరి ఆంజనేయులు. కదిరి ఆంజనేయుల మీద మనం క్లిక్ ఇవ్వగానే ఇలా కేవైసీ అనే కాలము మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కేవైసీ మీద మనము క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా వస్తుంది. కేవైసీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఇచ్చేసి అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చాను ఆల్రెడీ. సో మీకోసము మరి ఒకసారి చూపిస్తామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేశాను. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ నంబర్. ఇక్కడ ఫస్ట్ కాలంలో వచ్చేసి అకౌంట్ నంబర్ ఇస్తాము. ఇక్కడ సెకండ్ కాలంలో వచ్చేసి కన్ఫర్మేషన్ కోసం ఇంకోసారి అకౌంట్ నంబర్ టైప్ చేయమంటుంది. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ సెకండ్ కాలంలో సేమ్ అకౌంట్ నంబర్ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్రాంచ్ ఎక్కడున్నది అని అడుగుతుంది. ఓకేనా. ఆటోమేటిక్గా మీరు టైప్ చేసినా మీరు టైప్ చేయకుండా పోయినా ఆటోమేటిక్గా బ్రాంచ్ అయితే తీసుకుంటుంది. నా బ్రాంచ్ కదిరిలో ఉన్నది. సో కదిరి తీసుకుంది. మా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆటోమేటిక్గా నేమ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ మీద మీరు క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ అప్లోడ్ కేవైసీ డాక్యుమెంట్. ఓకేనా ఫ్రెండ్స్. కొద్దిగా పైనకి స్క్రోల్ చేయగానే ఇక్కడ పాన్ నంబర్ ఇవ్వండి. నేను పాన్ కార్డ్ నంబర్ ఇచ్చాను. ఇక్కడ మీ గ్యాలరీలో పాన్ కార్డ్ ఫోటో ఉంటే గ్యాలరీ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. లేదు మాన్యువల్గా మీరు